కాకినాడ రూరల్ మండలం సముద్ర తీరంలోని నేవల్ ఎన్క్లేవ్ కు సంబంధించి ఈ నెల 8 నుండి 13వ తేదీ వరకు భారత్ అమెరికా వాయుసేవ దళాలు ఉమ్మడిగా నిర్వహించనున్న టైగర్ ట్రయంఫ్ 2025 సైనిక విన్యాసాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విన్యాసాలు జరిగే ప్రాంతంలో స్టేట్ హైవే బ్లాకింగ్, బ్యారికేడింగ్, ట్రాఫిక్ మళ్లింపు, క్రౌడ్ నియంత్రణ, సైనిక విన్యాసాల దృష్ట్యా ప్రవేశానుమతి ఉండని నో పబ్లిక్ జోన్ ప్రాంతాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ అంతర్జాతీయ సైనిక దళాల భాగస్వామ్యంతో భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయంఫ్ 25 కార్యక్రమాన్ని విజయవంతానికి కృషి చేయాలన్నారు. భారత్ అమెరికా వాయుసేనల సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ వరకు టైగర్ ట్రయంఫ్ 2025 పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలను విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు కాకినాడ తీరంలోని నేవల్ ఎన్క్లేవ్లో ఆంఫిబియస్ విన్యాసాలు సముద్రంలోనూ ఉపరితలంపైన జరుగుతాయని ఆయన వివరించారు. ఈ సైనిక విన్యాసాలు సక్రమంగా జరిగేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సైనిక విన్యాసాలు జరిగే క్యాంపింగ్ సైట్లో చెత్తాచెదరం తొలగించి శుభ్రం చేసిన ప్రదేశాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలో ట్రైనీ ఐపీఎస్ సుస్మిత, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, సివిల్ మిలిటరీ లైజాన్ అధికారి కమాండర్ వైకే కిషోర్, సైనిక అధికారులు టీవీవి ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజేష్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ, మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, కేఎస్పీఎల్ ఫైర్, వైద్య, ఆరోగ్యం, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.